అయితే జిల్లా మొత్తం తీసుకుంటే ప్రభుత్వం అధికారికంగా కాకుండా అనధికారికంగా కూడా ఇసుక రీచ్లను చాలా మంది రన్ చేస్తున్నారు. అంతేకాకుండా అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు ఇసుక రీచ్? మొట్టమొదటిగా ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలోన అసలు నామినేటెడ్ బేస్ లో రీచ్లు ఇవ్వడం ఏంటండి? రాష్ట్రం మొత్తం మీద కూడా టెండర్లు వేసి ఎవరైతే లోయెస్ట్ బేస్ దానికి ఒక బేస్ ప్రైస్ పెట్టారు 110 రూపాయలు అని చెప్పేసి, దానికన్నా తక్కువకి ఎవరైతే కోట్ చేస్తే వాళ్ళకి టెండర్ అనేది కన్ఫర్మ్ చేసి చేశారనమాట. అలాంటిది మన జిల్లాకు వచ్చేసరికి ఏంటంటే కలెక్టర్ గారు నామినేటెడ్ బేస్ లో అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అది జరుగుతుంది. ఇక్కడ ఆమ్దాల్ వలస నియోజకవర్గంకి వచ్చేసరికి అఫీషియల్ గా 3 రీచ్లు ఉన్నాయి. ఒకటి పురుషోత్పురం 1, పురుషోత్పురం 2, అలాగే ముద్దాడిపేట రీచ్లు. ఈ రీచ్ల్లో ఏం జరగాలి? యాక్చువల్గా సీసీ కెమెరా పర్యవేక్షణలో జరగాలి ఫస్ట్. రెండోది ఏంటంటే ఒక విఆర్ఓ ఉండాలి, 2 సచివాలయం ఎంప్లాయీస్ ఉండాలి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తి ఉండాలి. ఈ నలుగురు కూడా మార్నింగ్ 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే ఇసుక రీచ్ని నడిపించి వాళ్ళు ప్రతి ఒక్క వెహికల్ నెంబర్ను కూడా అందరూ నోట్ చేసుకొని విఆర్ఓ లాగ్ రిజిస్టర్లో నోట్ చేసుకున్న తర్వాత దాని జిఎస్టీ వాళ్ళు పంపిస్తారు. కానీ అది ఏం జరగట్లేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అసలు నదిలోకి వెహికల్స్ అనేది దించకూడదండి, మెషినరీ అనేది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, మా నియోజకవర్గంలో వచ్చేసరికి ప్రతి రీచ్లో కూడా మెషిన్ అనేది దించేస్తున్నారు అక్కడ. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆమ్దాల్ వలస నియోజకవర్గంలో పురుషోత్పురంలో కానీ ముద్దాడిపేటలో కానీ ఒక 3-4 ప్రొక్లైనర్లు జేసీబీలు ఉంటాయన్నమాట. ఆ రీచ్ల్లోకి మనుషుల ద్వారా అక్కడ ఎత్తి ట్రాక్టర్లోకి ఎత్తి దాన్ని తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో పెట్టి ఇసుకని డంపింగ్ యార్డ్లో కావాలంటే మెషిన్స్ ద్వారా లారీలకి లోడ్ చేయవచ్చు. లారీ రీచ్లోకి వెళ్ళడానికి లేదు, జేసీబీ కానీ ప్రొక్లైనర్ కానీ రీచ్లో వెళ్ళడానికి లేదు. అదేం జరగట్లేదు ఇక్కడ. అలాగే సాయంత్రం 6 తర్వాత అసలు రీచ్ అనేది క్లోజ్ అయి ఉండాలి. అదేం లేకుండా రాత్రి 12 అవని 1 గంట అవని మెషిన్స్తో అసలు అక్కడ ఉండే బ్రోకర్లకి ఏం పని అండి? అక్కడ అధికారులు అక్కడ ఉండి నడిపిస్తారు. ఒక విఆర్ఓ, 2 సచివాలయం ఎంప్లాయీస్, ఒక పోలీస్ కానిస్టేబుల్ నడిపిస్తారు. అది ఆ ఏజెన్సీ ద్వారా. వీళ్ళకేం పని? మిడిల్ మెన్కి అది చేస్తున్నారు. అలాగని ఒక ఎంఆర్ఓకి మేము కంప్లైంట్ ఇస్తే దానికి ఏం రెస్పాన్స్ ఉండదు, పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే రెస్పాండ్ ఉండదు. అలాగే ఇంకా అనాథరైజ్ రీచ్లు జరుగుతున్నాయి ఆమ్దాల్ వలస నియోజకవర్గంలో. ఎక్కడెక్కడ? అది పొందూరు మండలంలో, బొడ్డేపల్లిలోన, నెల్లిమెట్లోన, అలాగే సింగూరులోన. జిల్లా మొత్తం కూడా నామినేటెడ్ బేస్లోనే జరుగుతుంది. జిల్లా మొత్తం కూడా ఇసుక దందాలు అనేవి జరుగుతున్నాయి. ఇందులో ఎటువంటిది లేదనమాట. ఉచిత ఇసుక విధానం అనేది ఓన్లీ పేరుకు మాత్రమే. ఈరోజు వెళ్ళమనండి, ఒక లారీ తీసుకెళ్తే 20,000 రూపాయలకి అక్కడ అమ్ముకుంటున్నారు. అలాగే ఒక ట్రాక్టర్ తీసుకెళ్తే 1,000-1,500 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఉచిత ఇసుక అనేది అక్కడ ఏం లేదు. ఇది కేవలం ఏంటంటే టీడీపీ నాయకులు, టీడీపీ తాబేదారుల తాలూకా జోబులు నింపడానికి పెట్టినటువంటి పథకం మాత్రమే. పేదలకు కానీ లేకపోతే అవసరమైన వాళ్ళకి కానీ ఇదేం చేస్తుంది కాదు. కేవలం టీడీపీ నాయకులు జేబులు నింపడానికి మాత్రం ఉపయోగపడుతున్నటువంటి పథకం. ఆమ్దాల్ వలస నియోజకవర్గంలో చూస్తే ఈరోజు అధికారికంగా 3 రీచ్లు ఉన్నాయి, అనధికారికంగా మరొక 5-6 రీచ్లు నడుపుతున్నారు. ఈ రీచ్ల్లో అంటే దాదాపు ఒక 8 రీచ్ల్లో రోజు ఒక్కొక్క రీచ్ నుండి 100-120 లారీలు వెళ్తున్నాయి. ఒక్కొక్క లారీ దగ్గర 15,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ లెక్కను చూస్తే ఆమ్దాల్ వలస నియోజకవర్గంలో 1,20,00,000, 1,30,00,000 రూపాయలు అక్రమంగా రోజు టీడీపీ నాయకులు వాళ్ళ జోబుల్లో దండుకుంటున్నారు. ఇది ఉచిత ఇసుక విధానం ఇక్కడ ఆమ్దాల్ వలసలో జరుగుతుంది. సో దీని మీద ప్రభుత్వానికి ఏంటంటే రావాల్సిన డబ్బులు కూడా ఇక్కడ రావట్లేదు. ప్రజలకు అందాల్సిన ఉచిత ఇసుక విధానం అందట్లేదు. కేవలం టీడీపీ వాళ్ళ తాలూకా జోబులు నింపడానికి మాత్రం ఉపయోగపడుతుంది రీచ్. మనం చూసుకున్నట్లయితే నాగావళి, వంశధార నదులు శ్రీకాకుళం జిల్లాలోనే అతి ముఖ్యమైనటువంటి నదులు చెప్పుకోవచ్చు. చాలా అవసరం కూడా. అలాంటి నదుల్లో ఉండేటటువంటి ఇసుకని రాత్రిపూట కూడా తరలిస్తున్నారు అని వింటున్నాము. అంతేకాదు ఏవైతే బ్రిడ్జెస్ ఉన్నాయో బ్రిడ్జెస్ దగ్గర కూడా తవ్వకాలు జరపడం వల్ల చాలా వరకు ఇసుక తరలిపోతుంది. పక్కన పెట్టి అసలు ఇలా జరుగుతూ ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఫ్యూచర్లో? ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా వెళ్ళి చూద్దాం పదండి. కావాలంటే చూస్తే అక్కడ ప్రతి రీచ్లో కూడా అనుమతి ఉన్న రీచ్లో, అనుమతి లేని రీచ్లో కూడా ఒక 2-3 ప్రొక్లైనర్ లోపల ఉంటాయి. ఓ 15-20 లారీలు లోపల ఉంటాయి అన్నమాట. పొందూరు మండలం బొడ్డేపల్లి రీచ్ ఉంది. రైల్వే బ్రిడ్జ్ ఉందండి. రైల్వే బ్రిడ్జికి 100 మీటర్ల లోపే చేస్తున్నారు. కిలోమీటర్న్నర లోపల అసలు ఏం చేయకూడదు. 100 మీటర్ల లోపలే చేస్తున్నారు అక్కడ బొడ్డేపల్లి రీచ్లో. ఇంకా ఎన్విరాన్మెంట్లో వచ్చి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వచ్చి బౌండరీస్ ఫిక్స్ చేస్తారు. ఇక్కడ మనం ఈ బౌండరీస్లో మాత్రమే తీయాలని చెప్పేసి. ఎక్కడైతే శాండ్ డిపాజిట్ 3 మీటర్లు ఉంటుందో 3 మీటర్లు ఉన్న శాండ్ డిపాజిట్ దగ్గర 1 మీటర్ అనేది ఎక్స్కవేషన్ చేస్తారు. ఆ బౌండరీస్ దాటిపోతారు.
వీళ్ళకి ఏం తెలుసునండి, వీళ్ళు మిడిల్ మ్యాన్, వీళ్ళు బౌండరీస్ దాటిపోతారు. ఎక్కడ అక్కడ పక్కనే వాల్టా అంటే మన ఇరిగేషన్ ఏమైనా ఉన్నాయంటే వాటిని దాటిపోతారు. ఇరిగేషన్ కెనాల్స్ ఉంటే చేయకూడదు, డ్రింకింగ్ వాటర్ ఏమైనా స్కీమ్స్ ఉంటే అక్కడ చేయకూడదు. అవేం వాళ్ళకి అనవసరం. ఎవరైనా అధికారులు వెళ్తారంటే రానివ్వరు. ఎవరైనా పోనీ మేము వెళ్ళి దాన్ని ఏమైనా చెక్ చేద్దాం, పోనీ అధికారులు చెప్దామని అంటే మా మీద మూకుమ్మడిగా అందరూ వచ్చి తెలుగుదేశం తాలూకు గోండాలు, ఈ ఎవరైతే ఇసుక మాఫియా ఉన్నారో వాళ్ళు దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోనీ ఆ గ్రామస్తులు ఎవరైనా వెళ్ళి అడుగుతారని అంటే వాళ్ళకి ఈవెన్ ట్రాక్టర్లతో గుద్దించేసిన పరిస్థితి అనేది ఉంది ఈరోజు ఆంధ్రవలస నియోజకవర్గం. మన రీసెంట్గా కొందరు మనలో దాడివలస దగ్గర ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ విషయం కూడా అన్ని మీడియా ఛానల్స్లో కూడా వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లోన ఇదంతా ఎందుకు జరుగుతుంది? కూటమి ప్రభుత్వం అనేది అధికారులను ఇలా పెట్టేసి ఉంచేస్తుంది. మీరు వెళ్ళి చెక్ చేయొద్దు, వాళ్ళు ఇష్టానుసారం చేసుకొని అని చేస్తుంటే ఇక్కడ ఇంకేం కావాలి? మా ఆంధ్రవలస ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకు రోజు ₹1,00,00,000 1,50,00,000 వస్తుందంటే ఇంకేం కావాలి ఆయనకి? చేస్తున్నాడు. ఎలాంటి చర్యలు అంటే ఖచ్చితంగా అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయండి. సీసీ కెమెరాలను ఆపరేట్ చేస్తే చాలు. ఇక్కడ నామినేటెడ్ బేస్లో కాకుండా టెండర్ బేస్లో ఇవ్వాలి. అసలు మిడిల్ మ్యాన్కి బ్రోకర్లకు అక్కడ ఏం పని అండి? వాళ్ళు అక్కడ లేకుండా చేయాలి. అధికారులు ఉండి పర్యవేక్షణలో జరపాలి. ఏదైతే వాళ్ళు ఒక మంచి ఇదే చేశారు, ఏది ఉచిత ఇసుక విధానం అని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ ఫామ్ చేశారు, అందులో ఉన్నట్టు చేయాలి. అక్కడ ఉండేది ఎవరు? విఆర్ఓ ఉండాలి, 2 సచివాలయం ఎంప్లాయీస్ ఉండాలి, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండాలి. వీళ్ళు అక్కడ నోట్ చేసుకొని పంపించాలి. అది జరగాలి. అది జరగకుండా ఈ మిడిల్ మ్యాన్ వచ్చి చేస్తున్నారన్నమాట. చేస్తే ఇలాగే ఉంటుంది. దీని మీద న్యాయ పోరాటం కూడా మేము చేస్తాం. కలెక్టర్ గారికి ఈరోజు వచ్చి గ్రీవెన్స్ ఇచ్చాం. ఈయన చేస్తారని నమ్మకం ఎంతవరకు ఉంటుందో చూస్తాము. లేకపోతే న్యాయ పోరాటం చేయాలి, తప్పదు మరి మాకు. థ్యాంక్ యూ.